Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. మామూలు ఆల్కహాల్ కన్నా బయో ఆల్కహాల్ మంచిది, బయో ఆల్కహాల్ రిలీజ్ చేశారు అని రీసెంట్గా వింటున్నాం సార్. నిజంగా ఇది మామూలు ఆల్కహాల్ కన్నా అంత మంచిదా సార్? న్యూస్ ఐటమ్స్ చూసుంటారండి. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య అని. సో పురుగుల మందు డైరెక్ట్గా తాగితే మంచిదా, కోకోకోలా కలుపుకొని తాగితే మంచిదా అంటే రకంగా అయినా ప్రమాదమే కదా సార్. బయో ఆల్కహాల్కి మామూలు ఆల్కహాల్కి తేడా లేదండి. ఓకే. సో పురుగుల మందు కోకోకోలా కలిపి తాగినట్టుగా వీళ్ళు దీన్ని మూలికలకు ముంచి ఇస్తున్నారు మనకి. ఓకే. ఆల్కహాల్ పర్సంటేజ్లో తేడా లేదు. సో 2 రోజుల క్రితం ఆ కనిపెట్టిన ఆయన ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన 4 సార్లు 5 సార్లు ఆయన చెప్పడం ఏంటంటే, నేను డాక్టర్ని కాబట్టి తాగమని చెప్పకూడదు. ఓకే. అలాంటప్పుడు ఎందుకు తయారు చేశారు ఆయన? అవును. అలాంటప్పుడు ఎందుకు అమ్ముతున్నారు? మీకు తప్పు అని తెలిస్తే అది మీరు చేయకూడదు. దాన్ని కమర్షియలైజ్ చేసి జనాల వీక్నెస్ల మీద వాడుకోకూడదు. ఎథికల్లీ దట్ ఈస్ రాంగ్. సో అది మీకు తప్పు అని తెలిస్తే చేయకండి. చేసి దాన్ని బయో ఆల్కహాల్ అని జనాలకి చెప్పి అదేదో మిగతా అది ప్రోడక్ట్ ఆల్కహాల్ కంటే ఏదో మంచి ఆల్కహాల్ అని చెప్పి జనాలతో తాగిస్తున్నారు కాబట్టి అంటే అట్లీస్ట్ మీరు చేసేదాన్ని నిజాయితీగా ఒప్పుకుంటే మంచిదని నా సలహా. అంతకంటే ఏం లేదు. 1. 2, ఇదే ఆల్కహాల్ని మరి ఆయుర్వేదం పరంగా ఆయుర్వేద ఆల్కహాల్ ఎలాగ అంటే దానిలో పసుపు, అలాగే హనీ, తర్వాత మిరియాలు, అల్లము, పసుపు, లవంగాలు, యాలకులు, తులసి ఇవేవో వేసామని చెప్తున్నారు. కానీ ఆల్కహాల్ పర్సంటేజ్ 42.5%, బిస్కెట్తో సమానం. సో మామూలు ఆల్కహాల్కి దీనికి తేడా ఏమీ లేదు. రుచి మారొచ్చుగాక. అదే చెప్తున్నా, మామూలు పురుగుల మందికి కోకోకోలాల పురుగులు కలిపినట్టుగా దీన్ని ఆల్కహాల్ తీసుకెళ్ళి కలుపుతున్నారు తప్ప ఏ మాత్రం తేడా లేదు. మరి అంటే ఏ మాత్రం తేడా లేదు, ఆల్కహాల్ పర్సంటేజ్ సేమ్గా ఉన్నప్పుడు ఎందుకు అంటే ఇది దాని ప్లేస్లో ఇది తాగితే మంచిదే అనే వార్త? సో ఆయన చెప్పడం ఏంటంటే, మేము ఫస్ట్ దీంట్లో మామూలు ఆల్కహాల్లో కొన్ని ఎడిటివ్స్ ఉంటాయి, ప్రొపైల్ గ్లైకాల్, సల్ఫైడ్స్ అవేవో ఉంటాయి, మా దానిలో ఉండవు అని ఒకటి చెప్పారు. 16 బయో ఆల్కలాయిడ్స్ అనే వాటిని మేము యాడ్ చేసాము అని చెప్తున్నారు. డ్యామేజ్ వచ్చేది ఎడిటివ్స్ వల్ల కాదండి, ఆల్కహాల్ వల్ల కదా. ఇప్పుడు తాగే వాళ్ళకి వాళ్ళ అవయవాలు ఒకటండి, ఆల్కహాల్ వల్ల దెబ్బ తినని అవయవం అంటూ లేదు. స్టార్టింగ్ విత్ రక్తం. పొట్టలో పుండు వస్తుంది. ఫస్ట్ పుండు నుంచి రక్తం గారుతూ ఉంటుంది. తర్వాత లేట్ స్టేజెస్లో లివర్ దెబ్బతింటుంది. ఇంకా పోతే సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తుంది, లివర్ క్యాన్సర్ కూడా రావచ్చు. 1. గుండె దెబ్బతింటుంది, గుండె వీక్ అవుతుంది, మెదడు దెబ్బతింటుంది, నరాలు దెబ్బతింటాయి. నిజం చెప్పాలంటే ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ కానటువంటి అవయవం అంటూ లేదు. సో దీన్ని ఆల్కహాల్ డ్యామేజ్ ఆల్కహాల్ వల్ల జరుగుతుంది, ఎడిటివ్స్ వల్ల కాదు. ఆల్కహాల్ తాగేటప్పుడు మీరు నట్స్ తిన్నారా, నిమ్మకాయ తిన్నారా, పచ్చడి తిన్నారా అన్నట్టుగా ఉంది. ఇది బేసిక్. తాగే ఆల్కహాల్ పర్సంటేజ్ 42.8% అని ఆయనే చెప్పారు, తయారు చేసిన ఆయన చెప్పాడు. ఆల్కహాల్ వలన కదా డ్యామేజ్ అయ్యేది. ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గనప్పుడు మీరు దానిలో దేంతో నంచుకుని తింటే ఏం తేడా వచ్చింది? నేను చికెన్తో కాదు, వెజిటేరియన్ ఆకులు అలమలతో నంచుకొని తింటున్నాడు అంటున్నాడు ఆయన. ఏం తేడా ఉంది? ఇవి తినడం వల్ల బెనిఫిట్ ఏమన్నా ఉందేమో కానీ ఆల్కహాల్ తినడం వల్ల వచ్చే అలా కాదు. నేను చెప్పేది అంటే ఆల్కహాల్ ఎడిటివ్స్తో ప్రాబ్లం కాదు అని చెప్తున్నా. మీరు ఆయుర్వేదము, ఆకులు, అలములు, మూలికలు అంటారా, చికెన్, మటన్ అంటారా, తాగేది ఆల్కహాలే కదా. డ్యామేజ్ ఆల్కహాల్ వల్ల జరుగుతుంది. సో దాన్ని దేంతో మంచి దానిలో కలుపుతున్నాను అని చెప్తున్నారు కానీ ఆల్కహాల్ పర్సంటేజ్ తగ్గలేదే. సో ఆల్కహాల్ వల్ల జరిగేటటువంటి డ్యామేజ్ తగ్గదు. సో ఇది ఎవరన్నా ఇది ఏదో మంచిది అనుకుంటే వాళ్ళు అమాయకులు మాత్రమే. అంటే టు సాఫ్టెన్ ద బ్లో, పరుష పదాలు వాడకుండా చెప్పాలి అంటే, ఈ ఆల్కహాల్ వల్ల ఏదో నాకు మంచి జరుగుతుంది అని అనుకోవడం మాత్రం పూర్తి 100% అమాయకత్వం మాత్రం. ఆల్కహాల్ మంచిదే, బయో ఆల్కహాల్ అనే భ్రమ నుంచి బయటపడితే మంచిది. అది భ్రమ, అది ఒక తెలివైనటువంటి మార్కెటింగ్ ఐడియా. సో దానివల్ల కొంతమందికి
జేబులు నిండవచ్చు, వాళ్ళకి మంచి జరగవచ్చు, కానీ తాగే వాళ్ళు దీనివల్ల మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం పూర్తి తప్పు నోషన్ అదండి బేసికలీ. సార్ అయితే తీసుకోవాల్సిన లిమిట్లో డైలీ కొంత ఆల్కహాల్ తీసుకోవడం అనేది హెల్త్కి మంచిదే, పర్వాలేదు అని అంటున్నారు కదా సార్. ఆ వేలో చూసుకుంటే ఇది ఏ రకంగా అయినా ఉపయోగపడే అవకాశం ఉందంటారా? దీన్ని కొంతవరకు అంటే క్వాలిఫైడ్ డాక్టర్లు కొంతవరకు దీనిలో బాధ్యులు ఉన్నారు. ఎందువల్లంటే బాధ్యులు అంటే ఇన్ఫర్మేషన్ అట్లా ఉండింది. ఇన్ఫాక్ట్ మన దగ్గర ఏం చెప్పంటే మోడరేట్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని. సో దానిలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్కహాల్ అంటూ మొదలుపెట్టిన తర్వాత అది మోడరేటా సివియరా అంటూ ఆపాలిగే కంట్రోల్ అందరికీ ఉండదు, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 అది కరెక్ట్ కాదు అని ప్రూవ్ అయింది ఇప్పుడు. ఏ ఆల్కహాల్ అయినా సరే శరీరానికి హానికరమే, ఎంత తక్కువ తీసుకున్నా సరే అది హానికరమే అన్నది ప్రస్తుత ఇది. ఇప్పుడు ఇంగ్లాండ్లో వాళ్ళ హెల్త్ సిస్టమ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనలాగా ప్రైవేటు పబ్లిక్ అట్లా ఉండదు, వాళ్ళకంతా పూర్తిగా గవర్నమెంట్ బేస్డ్ హెల్త్ సిస్టమ్ అండి. దాన్ని NHS అంటారు, నేషనల్ హెల్త్ స్కీమ్. సో దాని వెబ్సైట్ ఉంది, దాంట్లో ఆల్కహాల్ మీద డీటెయిల్డ్గా వాళ్ళు డిస్కస్ చేయడం కూడా జరిగింది, అది మీరు చూడొచ్చు. సో ఆల్కహాల్ వల్ల ఇన్ఫాక్ట్ క్యాన్సర్ కూడా రావచ్చు అనేది లాస్ట్ ఇయర్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు, NHS వెబ్సైట్లో పెట్టారు బేసికలీ. సో ప్రస్తుతం ఏంటంటే నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ హెల్తీ, నాట్ ఈవెన్ గుండె హార్ట్ అటాక్ తగ్గిస్తాయని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనకి ఆల్కహాల్ వల్ల జరిగే డ్యామేజ్లు ఒక 10-15 ఉన్నాయండి. ఏంటి సార్? చెప్పుకున్నట్టుగా మనకి పొట్టలో పుండు వస్తుంది, దాని నుంచి బ్లీడింగ్ రావచ్చు, ఆ తర్వాత లివర్ డ్యామేజ్ అవుతుంది, లివర్ తర్వాత సిరోసిస్ అంటారు, క్యాన్సర్ కూడా రావచ్చు. ఏ రకమైన క్యాన్సర్స్ వచ్చాయి? లివర్ క్యాన్సర్స్ రావచ్చు, పొట్ట క్యాన్సర్స్ రావచ్చు, అన్ని రకాల క్యాన్సర్లకు రావచ్చు. మెదడు ఇనీషియల్గా ఎక్కువ శాతం ఆల్కహాల్ తీసుకుని మెదడు డ్యామేజ్ అవుతుంది. తర్వాత మెదడు నుంచి వచ్చినటువంటి నరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ డ్యామేజ్, అందుకే వాళ్ళకి కాళ్ళు చేతులు మంటలు ఇట్లా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మెదడు నుంచి వచ్చిన నరాలు డ్యామేజ్ అవుతాయి, గుండె డ్యామేజ్ అవుతుంది, గుండె పంపింగ్ తగ్గుతుంది, 40% ఆఫ్ కేసెస్లో పర్మనెంట్గా ఉంటుంది. ప్లస్ ఇంకా రకరకాల ఎన్ని డ్యామేజెస్ ఉంటాయని అనుకున్నాం బేసికలీ. సో ఈ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వెబ్సైట్లో వాళ్ళు చెప్పడమే కాదు, ఇదంతా మనకు ప్రస్తుతం ప్రూవ్డ్. కానీ వీటిలో ఒక సింగిల్ పాయింట్ తీసుకుని అంటే ఏమిటి, దీనికి LDL అనేటటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. సో LDL వల్ల వచ్చేటటువంటి హార్ట్ బ్లాక్స్ రావు అని. కానీ బ్లాక్ వల్ల వచ్చే గుండె వీక్నెస్ ఆల్రెడీ ఇది క్రియేట్ చేస్తుంది కదా. సో LDL తగ్గుతుంది, హార్ట్ అటాక్స్ తగ్గుతాయి అని కొంతకాలం డాక్టర్లు అనుకున్నారు, పేషెంట్కి చెప్పారు కూడా. కానీ డైరెక్ట్గా ఇది మజిల్ని డ్యామేజ్ చేస్తుంది, గుండె మజిల్ వీక్ అయిపోతుంది, ప్లస్ మెదడు, నరాలు, లివరు, పొట్ట ఇన్ని ఉన్నప్పుడు ఒక్క పాయింట్ని తీసుకుని అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఏది కావాలో అది మనం తీసుకుంటున్నాం, దానివల్ల జరిగే మిగతావి మనం కన్వీనియంట్గా మర్చిపోతున్నాం, కళ్ళు మూసుకుంటున్నాం బేసికలీ. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడానికి సాకు లాంటిది అనమాట, ఒక రీజన్ అంతే. సో ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అవుతుంది అని సత్యం ఉన్నప్పుడు ఆల్కహాల్ ఎలా తాగాలి అని చెప్పడానికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కోసం వెతుకున్నట్టుగా ఉంటాయి ఇవన్నీ. ప్రస్తుత మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తుత డేటా ప్రకారము నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్ ఫర్ ది బాడీ ఇన్ హోల్. సో దీన్ని నేను ఆయుర్వేదంతో ఆల్కహాలా లేకపోతే అల్లోపతి ఆల్కహాలా, ఏ పతి అయినా సరే చివరికి ఆల్కహాల్ కంటెంట్ తగ్గకపోతే ఆల్కహాల్ వల్ల జరిగే డ్యామేజ్ పూర్తిగా అలాగే ఉంటుంది. దానికి ఇది ఒక భ్రమే, ఆల్కహాల్ తీసుకోవడము ఒక రకంగా మంచిది అనుకోవడం మాత్రం వాళ్ళ మూర్ఖత్వం అనే చెప్పాలి. ఆల్కహాల్ తీసుకోవడం మంచిది, ఆయుర్వేద ఆల్కహాల్, బయో ఆల్కహాల్ వల్ల ఏదో మనకి మామూలు ఆల్కహాల్ కంటే మంచి జరుగుతుంది అనుకోవడం మాత్రం పూర్తి భ్రమ. నిజంగా చాలా మంది అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంది అనుకుంటారు, కానీ మనకు దానివల్ల ఎంత బెనిఫిట్ ఉందో దానికి మించిన ఇబ్బందులు ఉన్నాయి అని తెలుసుకుంటే చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.